నామినేషన్స్ అయిపోయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ చేసుకోండి. అండ్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళ లిస్ట్ యూనో ఎనదర్ వీడియో చేస్తాను. అండ్ ఎవరి నామినేషన్ స్ట్రాంగ్గా ఉంది, కరెక్ట్గా ఉంది, చాలా వ్యాలిడ్గా ఉంది, అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్, డిఫెండింగ్ స్కిల్స్, వాయిస్ అవుట్, అండ్ విత్ ఎగ్జాంపుల్స్, విత్ జస్టిఫికేషన్ తోటి ఎవరు కరెక్ట్గా వాళ్ళ నామినేషన్ పాయింట్ని చాలా స్ట్రాంగ్గా పెట్టారో కామెంట్ చేయండి. రీతుకి 4 నామినేషన్స్ పడతాయి. ఇమాన్యుల్, భరణి, డీమన్ పవన్ అండ్ దివ్య. ఇంత 4 నామినేషన్స్ చేసినాక కూడా బట్ బ్యాక్ ఎండ్లో మేబీ తనుజ సేవ్ చేస్తుందని తను ఎక్స్పెక్ట్ చేసిందో, ఆల్రెడీ డీల్ మాట్లాడుకొని ఉన్నది కాబట్టి అంత స్ట్రాంగ్గా స్టాండ్ అయ్యిందా, బట్ అది తెలియదు. బట్ చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ప్రతిసారి చాలా ఇదిగా ఉంటుంది, బట్ ఈసారి చాలా మామూలుగా ఉంటుంది, బట్ ఈసారి ఎక్కువ కాన్ఫిడెంట్గా అనిపించింది. అండ్ ఇమాన్యుల్కి మీరెప్పుడు తను కన్ఫ్యూజ్ అయిందంటే మీరెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా? ఆ బెలూన్ టాస్క్లో మీరు రాంగ్ సంచాలక్ కావలేదా, ఫెయిల్డ్ సంచాలక్? ఇటు బర్నీని 6th బాక్స్ పెట్టినప్పుడు సంజన మరి మీరెందుకు చెప్పలేదు, మీకు వచ్చినప్పుడు చెప్తారా? అండ్ తర్వాత ఇటు సంజనాని కూడా ఎప్పుడు నేను లోన్లీగా సోలో ప్లేయర్ అంటారు, అది చెప్పి ఊరికూరికి అది చెప్పుకోకండి. అండ్ అలా దివ్యాని నన్ను తొక్కేసి నువ్వు పైకి వెళ్ళాలని చూస్తావు, నీ గురించి నువ్వు చెప్పుకుంటావు, అవతల వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే ఇద్దరు వచ్చినప్పుడు సెలక్షన్లో సో నీ గెలుపులు నువ్వు చెప్పుకుంటావు, నా లాసెస్ ఆర్ నా అపజయాలు నువ్వు దాని గురించి డిస్కస్ చేస్తావు అన్న ఈ రీతిలో ఆమె చెప్తుంది. బట్ ఈరోజు నామినేషన్లో టాప్ స్టార్ నెంబర్ 1 అంటే నాకు రీతు అనిపించింది. అండ్ వన్ ఆఫ్ దెమ్, లైక్ నాట్ సింగిల్గా రీతు కాదు, ఉన్నారు ఇంకా, బట్ డెఫినెట్లీ రీతు ఈరోజు చాలా స్ట్రాంగ్గా నామినేట్ చేసింది.